మరింత ఒబీడియంట్గా ఉంటాను. అది తెచ్చిపెట్టుకున్న లక్షణం కూడా ఏం కాదు. అది బై అండ్ లార్జ్ అవసరమైంది అవసరమైనది ఒకటి, రెండు నాకు కొంచెం ఒబీడియన్స్ ఉంది. ఒబీడియన్స్ ఉంది, నా ప్రవర్తనలో కొంచెం ఒబీడియన్స్ ఉంది. ఎంబెడెడ్ ఎంబెడెడ్గా చాలా మంది అడుగుతారు, ఏంటి సార్ మీరు అంత జాయింట్ కలెక్టర్ హోదానికి వచ్చారు, స్థితిమంతులు మీరు, ఇక్కడ 100 సినిమాలు అయిపోయాయి, మీరు ఇంకా నేను అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నవీన్ గారు, మైత్రి నవీన్ గారు వచ్చినా కూడా నేను అందరినీ సమదృష్టితో చూడగలిగిన ఒక లైఫ్ స్టైల్ అలవర్చుకున్నాను నేను. థ్యాంక్స్ టు శివానందమూర్తి గారు అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వారిద్దరు ఆ సమదృష్టిని దాన్ని క్రియేట్ చేసి. అంటే మీరు మీ అప్లికేషన్, మీ అడాప్టేషన్, మీ ఇంప్రవైజేషన్ అదంతా ఒక పద్ధతి. బట్ ఉంటాయి సార్, ఉండకుండా దానివల్ల మీరు ఏమైనా దెబ్బతిన్న సందర్భాలు ఉండదు సార్. అదే అనుకుంటున్నాను. ఓకే, చాలా మన వాళ్ళు ఏమంటారంటే ఒక స్థాయి వస్తే స్థాయిని మెయింటైన్ చేయట్లేదు సార్. అదే మెయింటైన్ చేస్తుంది. అదే ఇప్పుడు అల్టిమేట్ గా ఎప్పుడో దిలీప్ వెంకట్ సౌరవ్ గంగూలీ మాట అన్నాడు. సౌరవ్ గంగూలీ ఫెయిల్ అవుతుంటే అతన్ని ఏదో తీసేశారు, అది చేశారు. అతను గట్టిగా మాట్లాడుతున్నాడు. వెంకట్ గారు ఒకటి అన్నాడు, మిస్టర్ గంగూలీ లెట్ యూ బ్యాడ్ టాక్, నాట్ యూ. అలాగే ఒక ఆర్టిస్ట్ నా పాత్ర మాట్లాడితే సరిపోతుంది, నేను మాడక్కర్లేదు. అంతే. నేను పవర్ చూపించక్కర్లేదు, ఓ అని అల్లరి చేయక్కర్లేదు. ఒక్క క్యారెక్టర్ అప్పుడు రేపు సంక్రాంతికి వస్తున్నా మాట్లాడితే చాలు. నేను ఇన్నాళ్ళ కెరీర్లో నటీమణులు కానీ, నటులు కానీ, దర్శకులు కానీ, నిర్మాతలు కానీ, ఇది ఒక ప్రధానమైన ఇష్యూగా నాతో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయండి. మనం చూసేదాన్ని ఏమవుతుంది, 4 రోజుల వాళ్ళు ప్రేమిస్తారు, ఏముంటుంది అసలు ఏముంటుంది. నేను శ్రీకాంత్ అయ్యం గారు కలిసి పనిచేస్తాం, గోపరాజరావు గారు, నేను మురళీగౌడ్ గారు, నేను ఆనందములాగా ఉన్నాం. మీ శ్రీకాంత్ అయ్యం గారు ఆ మధ్య తీసాడు అసలు మీడియాని పట్టుకుని అంటూ ఉంటారు. మంచి చూడాలండి, అతను కొంచెం తొందరగా ఒక మాట వేస్తూ ఉంటాడు, మాట అనేస్తాడు. తర్వాత మళ్ళీ తనే బ్యాక్ తీసుకుని అపాలజీ చెప్పాడు అనుకోండి. మీరు చెప్పలేదా, ఏంటా నువ్వు ఇలా మాట? నేను అప్పుడు అంటూ ఉంటాను, ఎందుకు కష్టపడి 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు పోరాడితే వచ్చింది ఆ స్థాయి. అవునండి, మంచి యాక్టర్, మంచి ఆర్టిస్ట్, ఇంటెన్సిటీ ఉంటుంది. అతను మంచివాడు ఉన్నట్టుండి అతను కదా. అంటే ఏదో సినిమాని కించపరిచి రాశారని ఆవేదనగా ఏదైనా లోకో బెన్న రుచి. నేను చాలా మంది అంటే నేను విమర్శకులు కూడా ఏమన్నాను. ఎప్పుడో చలంగారు చెప్పారు నవ్వుతూ, సద్విమర్శకులు వేరు, కువిమర్శకులు వేరు. బట్ సోషల్ మీడియా రోజుల్లో డిస్టింగ్విష్ చేయలేకపోతున్నాం వీళ్ళిద్దరిని, 2 సెపరేట్ ప్లాట్ఫామ్స్. అంటే మీకు అంత టైం కూడా లేదు. అందుకే సద్విమర్శకుల్ని తీసుకుని కువిమర్శకులు కూడా ఏమన్నారు, ఆయన చలంగారు పేరెట్టారు వాళ్ళకి, మీరు చదివారో లేదు. అంటే ఇప్పుడు సినిమా చూడకుండానే దానికి ఇది చెప్తారు, అనాలిసిస్ చెప్పేవాళ్ళు, రేటింగ్ ఇచ్చేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు చలంగారు మాట అన్నాడు. అంటే ఆ రోజుల్లో చదవకుండా ఆయన విమర్శించేవాడు. మురికి ముక్కులు అనేవాడు. మురికి ముక్కులు గురించి మనం ఎందుకు వరి అవ్వాలి? పక్కన సద్విమర్శలు ఉన్నారుగా, మీలాంటి సద్విమర్శలు ఉన్నారు. గో విత్ యూ. మీరు చెప్తారు శ్రీనివాస్ గారు బాగా చేసేది, బాగా చేయలేదు, ఇది బాగుంది మీది, ఇక్కడ మీరు జనరల్ అబ్జర్వేషన్స్ అంటే, బికాస్ యూర్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, యూర్ అన్ ఆఫీసర్, క్లాస్ 1 ఆఫీసర్ ఇన్ ది స్టేట్ గవర్నమెంట్, పాండిత్యం బాగా చదువుకున్నారు. ఈ సోషల్ ఇష్యూస్ ని ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తుంటారా, జరుగుతున్నవి చుట్టూరా? అవునా, నేను సోషల్ ఇష్యూస్ లో బాగా పార్టిసిపేట్ చేశాను. ఇప్పుడు గరికపాటి నరసింహారావు ఇష్యూ జరుగుతున్నది, కెన్ యూ కామెంట్ ఆన్ దట్ అండి? చేయగలనండి, కామెంట్ చేయగలను. ఎందుకంటే సార్, ఇప్పుడు వద్దనుకుని విడిపోయిన మహిళ ఆవిడ, ఎందుకు 40 సంవత్సరాలు ఇప్పుడు గుర్తొచ్చింది ఆవిడకి? ఇప్పుడు ఎందుకు రావాలి? చాలా చిన్నపిల్లాన్ని అడిగినా చెప్తారు, దీని వెనకాల ఏదో సంథింగ్ ఫిషీ ఇస్ దేర్. గరికపాటి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం విశ్లేషించక్కర్లేదు. ఇప్పుడు సమాజం ఎట్లా ఒప్పేసుకుంది ఆయన్ని. అవునండి. ఇవాళ వ్యక్తిగతంగా సార్ ఇంకొక మాట అంటాను, ఇది నన్నయ్య గారు రాశారు. ఇది ఇప్పుడు చెప్తానంటే తప్పులను ఒప్పుకోమని చెప్పను, కానీ నన్నయ్య గారు అవతారిక పద్యాలు రాస్తూ వ్యాస భారతాన్ని తెలుగిస్తూ, అంత పెద్దవాడిని, వ్యాసుడు రాసిన భారతాన్ని నేను రాస్తున్నాను. అప్పుడు కవి సంఘాలు ఉండేవి, కొన్ని కవి సంఘాలు ఉండేవండి అనాలిసిస్లు చేయడానికి. వాళ్ళకి చెప్పాడు, అయ్యా మీరే చెప్పారు ఒకప్పుడు, ఆర్య వ్యవహారంలో ద్రష్టము గ్రాహ్యము అని. ఆర్య వ్యవహారంలో ద్రష్టము గ్రాహ్యము. కొన్ని పెద్దలు ఏమైనా అటు ఇటుగా తప్పులు చేసినా వాళ్ళు చాలా మంచి చేసేసారుగా సమాజానికి. ఈ కోణంలో ఎందుకు చూడడం? గరికపాటి వారు ఎంతో హ్యూమన్ డెవలప్మెంట్కి, ఎంతో వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడినప్పుడు, వారి వ్యక్తిత్వంలో, వారి పర్సనల్ జీవితంలో ఒక్క చీకటి కోణాన్ని పట్టుకుని కూడా మనం ఎందుకు వేలాడాలి అంటాను గబ్బిలంగా. అంతే. పర్ఫెక్ట్. ఎంతో సమాజానికి మేలు చేసిన మనిషి కదా.
ఇప్పుడు ఇవాళ ఒక చిన్న చీకటి కోణం కానీ ఆవిడ ఎందుకు అంతలాగా ఇంకా మనకి తెలియదు సార్. బరస్ట్ అయ్యి తెలియదు సార్. ఇప్పుడు ఆవిడ మళ్ళీ వివాహిత అంటున్నారు. అవును ఆవిడ మళ్ళీ పెళ్లి ఆవిడే చేసుకుంది. చెప్పారు కదా వీడియోలో ఏదో చెప్పారు. నేను ఆవిడకి కూడా ఒక నమస్కారం. అదేలేండి స్టిల్ ఏంటంటే ఆర్య వ్యవహారంలో ద్రష్టము గ్రాహ్యములు అలా అని పెద్దవాడు మానభంగం చేస్తూ వదిలేమని చెప్పట్లా. ఒక మంచి చేశాడు, ఎప్పుడో జరిగిపోయింది ఒక మేలు పైగా. చేశాడు ఆయన అవును. సమాజానికి. వ్యక్తి చేస్తున్నాడు. చేస్తున్నారు కూడా. Present చాలా మంది చెప్తాను. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చదివాను, వెంటనే గరికపాటి వారే గుర్తొస్తారు నాకు. శివానందమూర్తి గారు గుర్తొస్తారు. మార్చి 28 నుంచి మేషరాశి వారికి ఇంకా ఏలినాడు శని వస్తుంది, గడ్డుకాలం మొదలైంది. వాడవడం నిన్న వాడవడం మహారాజ్. వాడికి ఇంటర్వ్యూలు ఎక్కువైపోతున్నాయి కదా మన ఛానల్స్లో. ఇంటర్వ్యూ చేసేస్తారు జ్యోతిష్యుల్ని. జ్యోతిష్యులు చేస్తుంటే వాడు అసలు 7 ఏళ్ళు చచ్చిపోతాను చెప్పాడు నన్ను. ఓయమ్మా, వేణుస్వామి గారు ఏదో బొమ్మ వేశాడు, చెప్పనంటాడు, మళ్ళీ చెప్తున్నాడు ఎవరికో. నేను అడగలేదు, నాదని కాదు. మేషరాశి వారి జాతకం అంటే ఇంకా 7.5 ఏళ్ళు. ఇప్పుడు నేనేం చేయాలి? పారిపోయి కలుగులో దూరనా? అప్పుడు నాకు గరికపాటి గుర్తొస్తారు. ఏమిటి ఇప్పుడు ఈ గ్రహాలన్నీ కొట్టుకుంటూ నేను చంపేయడానికి సిద్ధంగా ఉన్నాయా? ఇన్ని పెసలు ఇచ్చేస్తే నువ్వు కాపాడబడతావా? దేవుణ్ణి నమ్ముకో, అమ్మవారి పాదాలు పట్టుకో, అమ్మ చూసుకుంటుంది. ఇవన్నీ శివానందమూర్తి గారు దండం పెట్టిన. అయ్యా 7.5 ఏళ్ళు అంటారు, 53 ఏళ్ళు, 60 వచ్చేస్తే 7 ఏళ్ళకి నేను పడుకోనా? సినిమా కెరీర్ పైకి లేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి నేను? సో మూఢనమ్మకాలతో కూడిన మతమౌఢ్యం నుంచి నిజంగా దేవుడు అంటే ఏమిటి, నిజంగా మతం అంటే ఏమిటి, సంప్రదాయం అంటే ఏమిటని చెప్పిన మహానుభావుడు గరికపాటి నరసింహారావు. గరికపాటి గారు అది తీసుకుందాం. వ్యక్తిగత జీవితంలో ఉంది చిన్న లోపం ఉండొచ్చు, జరిగి ఉండొచ్చు. ఏం జరిగిందో ఎవరు దానికి సాక్షిభూతం? ఎదుమిద్దకే ఎవరికి తెలియదు. సో ఆర్య వ్యవహారం వల్ల రాష్ట్రములు గాయములు. ఇది ఆ నన్నయ్య గారు, ఆదికవి నన్నయ్య గారే చెప్పాడు. అదే నా సూక్తం కాదు, నా సూత్రం కాదు. అదే ఆర్య వ్యవహారం వల్ల ద్రష్టము గ్రాహ్యము. ఓకే, చేద్దాం, క్షమిద్దాం. కాదు ఇంకొక ముఖ్యమైన విషయం అండి, మీరు గవర్నమెంట్ ఆర్డర్ నుంచి వచ్చిన వాళ్ళు కదా. ఈ రోజు యూఆర్ ఎ పాపులర్ యాక్టర్ టుడే అండ్ యూఆర్ మచ్ అప్రిషియేటెడ్ ఫర్ యువర్ హిస్టరియానిక్స్ అండ్ టాలెంట్, మెరిట్, ఎవ్రీథింగ్. మీ గవర్నమెంట్ ఆఫీసర్స్ మీతో పనిచేసిన వాళ్ళందరూ ఏమంటారండి మిమ్మల్ని చూసి? మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యాపీ. ఇప్పుడు వీళ్ళకి అసూయ ఉంది చాలా మందికి. అసూయ ఎందుకు ఉంటుందంటే, నేను ఏదో మా గ్రూప్ లో ఈ లిస్ట్ పెట్టారు ఒక ఆయన, 17 ఫ్రెండ్స్ గ్రూప్ ఒకటి. ఓకే, ఐ థాట్ దే విల్ కంగ్రాచులేట్ మీ. ఆ పెట్టినోడిని అడుగుతున్నాడు, ఈ లిస్ట్ నీకు ఎలా వచ్చింది ఇంకో ఫ్రెండ్. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఏంటంటే అతని ఉద్దేశం ఏంటంటే, నేనే నీ పెట్టి పెట్టరా అని పాపులరైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నానేమో అని ఆయన ఉద్దేశం. ఆ రూట్ అడుగుతున్నాడు. ఒక ఫ్రెండ్ నేను ఫేస్బుక్ లో పెట్టుకున్నాను, సో దట్ నేను చేసిన వ్యవహారం ప్రపంచం తెలియాలి. బికాజ్ ఐ మీన్ షో బిజినెస్ చెప్పుకోవాలి, ఈ సినిమా అది పెడితే ఆ ఫ్రెండ్ ఏమడిగాడు, ఈ రూట్ ఈ లిస్ట్ నీకు ఎలా వచ్చిందన్నా అంటే, వాడే పంపాడా నీకు అన్నట్టుగా వచ్చేట్టుగా పెట్టాడు. సో ఇటువంటి కూడా ఉంటాయి. చెప్పాను కదా, వేసవికి మామిడి పళ్ళు, చలికి ముగ్గులు ముంగిళ్ళు. వినండి సార్, వానలకి రంగుల హరివిల్లు. రంగులు అంతే. గొల్లపుడు మీకు నాకు మీ ప్రతిదీ గొల్లపుడు మాత్రమే గుర్తు. ఆయనకి షష్టి పూర్తి సంచికేస్తూ ఆయన మిత్రులందరికీ ఒక సంఘం ఏర్పడి లెటర్స్ రాశారు. సార్ మీ అసోసియేషన్ గురించి మీరు రాయండి అని చెప్పి. ఆయన పేరు చెప్పను కానీ అతను కూడా ఒక మంచి రచయిత. అతను ఏం రాశాడంటే, నువ్వు ఒక నటుడివి, నీకు ఒక షష్టి పూర్తి, దాని మీద నా స్పందన ఏడిసినట్టుంది అని రాసి పంపించి. అద్భుతం. అలా ఉంటాయి సార్, కూడా మారుతున్నారు, చూసి నవ్వుకున్నారు, చూడవే ఎలా రాశాడు అని. సో ఏమైనా సార్, మీరు రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని క్యారెక్టర్లు ఒప్పుకున్నారు? 30 సినిమాలు అంటున్నారు. అంటే 2026 జనవరిలోగా 30 సినిమాలు రిలీజ్ అయిపోతాయి. నెలకి 2, 2.5, నెలకి 2, 3, 6 నెలలకి 3 నెలలకి 10, అలా ఆ స్పాన్ లో వచ్చేస్తాయి రెడీగా. అంటే డబ్బింగ్లు కూడా అయిపోయి రిలీజ్ అవడానికి ఒక 10-15 సినిమాలు ఉన్నాయి. మిగతా అన్ని అండర్ వేరియస్ స్టేజెస్ ఆఫ్. మీ కెరీర్ ఇంకా చాలా నిత్య నూతనంగా, నిత్య కళ్యాణం, పచ్చతోరణం లాగా ముందుకు సాగాలి. అండ్ మంచి మంచి క్యారెక్టర్లు చేసి మీకు ఆ స్పాన్ ఉంది ఈ రోజున. ఎందుకంటే యు ఆర్ ఇవాల్వింగ్ యాజ్ అన్ యాక్టర్. ఇండస్ట్రీ ఈజ్ నోటిసింగ్ దట్. సో ఈ రెండు మ్యాచ్ అవ్వడమే ఒక కెరీర్ సక్సెస్ కారణం అవుతాయి. మీరు ఇవాల్వ్ అవుతున్నారు, ఇండస్ట్రీ నోటీస్ చేస్తుంది. మరి రామ్ చరణ్ గారి సినిమాలో ఒక క్యారెక్టర్ కూడా ఒక సీన్ కూడా పిలిచారు మిమ్మల్ని. దట్ ఈస్ యువర్ స్పెషల్. అంటే ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ డూయింగ్ 1.5 hour క్యారెక్టర్ ఇన్ సంక్రాంతికి వస్తున్నాం. రెండు నాకు ప్రధానమైన పాత్రలు. అండ్ మీకు ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు శ్రీనివాస్ గారు. అండ్ వీ విష్ యూ ఎ గ్రేట్ ఫినామినల్ సక్సెస్ ఇన్ యువర్ కెరీర్. మీకు కూడా సార్ సంక్రాంతి శుభాకాంక్షలు. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ అయ్యా నా తరపున, మా సంక్రాంతికి వస్తున్న తరపున, సినిమా తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ,
సంక్రాంతి సందర్భంగా ఇంచుమించుగా ఇప్పుడు 5.5-6 సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీ వచ్చి, 100 సినిమాలు దాటాయి. సో పేరున చెప్పలేను. దర్శక నిర్మాతలు అందరికీ, నా సహనటులకి, టెక్నికల్ స్టాఫ్కి, టీంకి అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అంతే సార్. గుడ్ గుడ్. మీ ఈ సంస్కారం మీకు కంచు కవచం, శ్రీరామ్ రక్ష. ఆల్ ది వెరీ బెస్ట్. ఇది ఈ గొప్ప నటుడు, బిజీ నటుడు, అండ్ ఆయన లేదే దాదాపుగా సినిమాలను మనం ఎక్స్పెక్ట్ చేయలేని ఒక స్థాయికి వచ్చిన నటుడితో సంక్రాంతి సందర్భంగా మీ అందరికీ ఈ ముచ్చట్లు, ఆయన అభిప్రాయాలు, అనుభవాలు పంచడం అన్నది నా ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వాచింగ్. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.